బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కంటిన్యూస్ గా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తీవ్రంగా అక్కడ వరదలు కూడా వచ్చాయి. అక్కడ చాలా ప్రాంతాల్లో కూడా కొండ చర్యలు విరిగిపడి ఇప్పటికే చాలా మంది కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. రీసెంట్ గా ఒక ఆర్మీ క్యాంప్ పైన కూడా ఇలానే కొండ చర్యలు విరిగిపడి 4 జవాన్లు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. 6 గల్లంతైనట్టు కూడా మనకు సమాచారం. అయితే ఎక్కడ కూడా ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు అనేవి తగ్గట్లేదు. కంప్లీట్గా కూడా 10 రోజులుగా గడిచిన లాస్ట్ 10 డేస్ నుంచి కూడా కొండ ప్రాంతాల్లో ప్రతి చోట కూడా వరదలు ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి. అయితే వరదల ధాటికి ఊళ్ళే ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా గ్రామాలు ఆ వరదల ప్రభావానికి కూడా నీట మునిగాయి. అయితే ప్రజెంట్ అస్సాంలో దీనికి సంబంధించి కూడా ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా అస్సాంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం క్లియర్గా చూడొచ్చు. అక్కడ ఆ వరద ప్రవాహానికి ఊళ్ళే ఖాళీ అయిపోతున్నాయి. అక్కడుండే ఇళ్ళు కూడా ఆ వరద ప్రవాహానికి కూడా కంప్లీట్గా ధ్వంసమైపోయి జనాలు కూడా చాలా మంది ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నో వాహనాలు కూడా ఆ వరద ప్రవాహానికి అందులో కొట్టుకుపోయాయి. కంప్లీట్గా కూడా మనము చాలా ప్లేసెస్లో కూడా ఫ్లైఓవర్స్ కింద, ఫ్లైఓవర్ పైన కూడా, రోడ్ల పైన ఎక్కడ చూసినా కూడా రోడ్లు కూడా నదులను తలపిస్తున్నాయి. అయితే ఈశాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి, ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా అస్సాంలో ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ నెలకొందో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. వాహనాలు కూడా నీట మునిగాయి. ఏకంగా ఇళ్లలోని ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్లు వచ్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా జనజీవనం స్తంభించిపోయింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కూడా రాకపోకలు కూడా ఆగిపోయాయి. ఒకసారి అక్కడ మనం స్క్రీన్ పైన చూస్తున్నాము, ఒక కారు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. అందులో ఎవరైనా ఉన్నారేమో చూసి మరి అక్కడ వాళ్ళను కాపాడే ప్రయత్నం జరుగుతుంది. అయితే అక్కడ ఒక వెహికల్, ఒక బైక్ కూడా ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోతుంది. ఒక కారు, ఆల్మోస్ట్ అది ఒక 7 సీటర్ కార్ అయి ఉంటుంది, కానీ దాన్ని కూడా ఆపలేని పరిస్థితి. అంటే అక్కడ వరద ప్రవాహం ఏ రేంజ్లో ఉందో, వరద వల్ల ఎలాంటి ప్రమాదాలు అక్కడ జనాలు ఫేస్ చేస్తున్నారో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి ఆ కార్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేయగలిగితే ఆల్మోస్ట్ ఒక 7 సీటర్ కారు ఉంటున్నది. ఆ కారు కూడా వాటర్ ప్రెషర్కి, ఆ ఫోర్స్కి కూడా ఆ కారు కొట్టుకుపోతుంది. అందులో కూడా కొంతమంది చిక్కుకుపోయి ఉన్నారు. అక్కడ మరో 2 వీలర్ కూడా కింద పడిపోయింది. ఆ 2 వీలర్ మీద ఉండే వ్యక్తి కూడా కింద పడిపోయాడు. తన వెహికల్ కూడా ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోతుంది. మరో ఫ్రేమ్ మీద మీరు టీవీ ఫ్రేమ్ మీద చూస్తున్నారు, కంప్లీట్గా రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. జనాలు బయటికి రావాలంటే కూడా భయపడుతున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఒకసారి ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఎలాంటి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం.这个嘛，他刚刚那就我一开工不要，开工我不得明的。你这个么没有的，就把那结合的清楚没有？清楚没有？你们没看见的。这个嘛，他刚刚那就我一开工不要，开工我不得明的。你这个么没有的，你要知道的，就把那结合的清楚没有？అస్సాంలో వరదల తీవ్రత ఇవాల్టికి కూడా కొనసాగుతుంది. మొత్తం 7 లక్షల మంది వరదలతో ప్రభావితులు కాగా 21 జిల్లాల పరిధిలోని ప్రధాన నదుల్లో నీటి మట్టం ఎక్కువగా పెరిగిపోయింది. అంటే డేంజర్ లెవెల్స్ కంటే కూడా ఆ మార్క్ దాటిపోయినట్టు కూడా ఇప్పటికీ తెలుస్తుంది. వరదలు, కొండ చర్యలు పడిన ఘటనల్లో మృతుల సంఖ్య 19కి చేరింది. ఏకంగా బ్రహ్మపుత్ర సహా మొత్తం 9 ప్రధాన నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. అయితే బారక్ ఉపనదులు,
చాచర్ జిల్లాలో ఉగ్రరూపాన్ని చూపుతున్నాయి. అయితే శ్రీభూమి జిల్లాలో అత్యధికంగా 339 గ్రామాల్లోని 2.6 లక్షల మందిపై వరద ప్రభావం పడింది. అయితే రాష్ట్రంలో వరదలతో మొత్తం 15,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా కజిరంగా నేషనల్ పార్క్ కూడా కంప్లీట్గా ఆ నీళ్ళల్లో కూడా మునిగిపోయింది. ఇదిలా ఉండగా సిక్కింలోని చటేన్లో వరదల్లో చిక్కుకున్న 63 మందిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాల్లో కూడా తరలించారు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులే కావడం కూడా గమనార్హం. అయితే చటేన్లో చిక్కుకున్న మరో 64 మందిని కూడా బయటకు తీసుకొచ్చేందుకు కూడా ఆర్మీ అదేవిధంగా అక్కడ రెస్క్యూ టీం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ ఉందో అది కూడా కాస్త ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఈశాన్య రాష్ట్రాల చుట్టూ కూడా వరదలు ముంచెత్తాయి. ఎక్కడ చూసినా కూడా రోడ్లని కూడా నదులను తలపిస్తున్నాయి. అయితే వరద ధాటికి చాలా వరకు ఊళ్ళు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. త్రిపుర, మిజోరాం, మణిపూర్లో కూడా భారీగా వరదలు వచ్చాయి. అదేవిధంగా వరదల ధాటికి కూడా కొండ చర్యలు, ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా హిల్ స్టేషన్స్ ఉంటాయి కాబట్టి, కొండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ కొండ చర్యలు కూడా విరిగిపడుతున్నాయి. ఇంకా పలు చోట్ల కుండపోత వర్షాలు కూడా కురుస్తున్నాయి. అండ్ 7 లక్షల మంది కూడా వాళ్ళ ఇళ్లను వదిలిపెట్టి రెస్క్యూ ఏవైతే క్యాంప్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళిపోయారు. అండ్ ఆల్సో 21 జిల్లాల్లో కూడా ఈ వరదల ప్రభావం తీవ్రంగా పడింది. ఇప్పటి వరకు 19 మంది వరకు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కొన్ని ప్రధాన నదులు 9 ప్రధాన నదులు ఏవైతే ఉన్నాయో ప్రధాన నదులతో పాటు 9 ఉపనదులు బ్రహ్మపుత్ర కూడా ఏదైతే డేంజర్ లెవెల్స్ ఉంటుందో ఆ డేంజర్ లెవెల్స్ని దాటి కూడా ప్రవహిస్తుంది. ఇక ఆయా రాష్ట్రాల్లో పూర్తిగా ఏవైతే కార్యకలాపాలు ఉంటాయో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, పూర్తిగా స్తంభించిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. దేశంలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి వర్షాలే కురుస్తున్నాయి. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే బాధితులను ఆదుకుంటామని కూడా ఇప్పటికే ప్రధాని మోదీ కూడా హామీ ఇచ్చారు. ఒకసారి ఆ దృశ్యాలు చూసుకుంటే వరదల ప్రభావం అస్సాం, త్రిపుర, మిజోరాం అదేవిధంగా మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో ఏ రకంగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయో కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది ప్రజలు తమ ఇళ్లను సర్వం కోల్పోయి ప్రజెంట్ రీహాబ్ సెంటర్స్లో కూడా వాళ్ళు అక్కడ ఉంటున్నారు. అయితే ఇప్పటికే ఎవరైతే ఈ వరదల ప్రభావానికి పూర్తిగా వాళ్ళు సర్వం కోల్పోయారో వాళ్ళను కూడా ఖచ్చితంగా ఆదుకుంటామని కూడా ఇప్పటికే ప్రధాని మోదీ కూడా హామీ ఇచ్చారు.这个嘛，他刚来了，就我一抬头不要，你这个嘛，你要知道，有个人我接可能去有没有？要整。